ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూసి ఆధ్యాత్మికమైన దీవెనలు మీరు అనుభవిస్తున్నారని మేము నమ్ముచున్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీలో కొంతమంది మాకు ఫోన్ ద్వారా సంప్రదిస్తూ మీరు ఏ విధంగా దీవెనలు పొందుతున్నారో మాతో పంచుకుంటున్నందుకు మేము సంతోషిస్తున్నాం. మీ అందరి కొరకు క్రమం తప్పకుండా మా సంఘములలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మన యొక్క హృదయాలను తెరచి ప్రభు మాట కొరకు ఆసక్తితో మనం ఎదురు చూద్దాం. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రియులారా, అపోస్తులైన పేతురు సంఘానికి అనగా పరిశుద్ధులైన విశ్వాసులకు ఈ పత్రికను రాస్తూ, ప్రియులారా, మీరు రక్షణ విషయంలో మీరు ఎదగాలి అని చెబుతూ అనేకమైన విషయాలు అక్కడ బోధిస్తూ ఉన్నాడు. క్రొత్తగా జన్మించిన శిశువులు దినాలు గడిచే కొలది క్రమక్రమంగా ఏ విధంగా అయితే ఎదుగుతారో, ఆధ్యాత్మికంగా ఎవరైతే క్రొత్తగా జన్మించారో విశ్వాసులైన వారు దినములు గడిచే కొలది ఆధ్యాత్మికంగా ఎదగాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే పేతురు అంటున్నాడు, మీరు ఎదగాలి, మీరు దేవునిలో రక్షణలో మీరు అభివృద్ధి చెందాలి అన్నది పేతురు యొక్క ఆలోచన. ప్రియులారా, మనం ఎప్పుడైతే రక్షణ పొందామో మనము తిరిగి జన్మించాం, క్రొత్తగా జన్మించాం. శిశువులుగా ఉన్న మనము దినములు గడిచే కొలది దేవునిలో ఎదుగుతూ మనం శిష్యులుగా మారాలన్నది దేవుని యొక్క ఆలోచన. అందుకే యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణం అవ్వడానికి ముందు శిష్యులతో చెప్తా ఉన్నాడు, ఇదిగో మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయండి అని. ప్రియులారా, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా శిష్యులుగా మారాలి, శిష్యులుగా అవ్వాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు వారికి అభిమానుల కన్నా అనుచరులు ఆయనకు కావాలి. జీసస్ డస్ నాట్ వాంట్ ద ఫ్యాన్స్, బట్ హీ ఆల్వేస్ వాంట్స్ హిజ్ ఫాలోవర్స్. యేసుక్రీస్తు యొక్క అనుచరులుగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎదగాలి, పెరగాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. అందుకు అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనంలో ఇలాగ చెప్తూ ఉన్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ప్రియులారా, మనము ఆధ్యాత్మికంగా ఎదగవలసిన వారమై ఉన్నామని అపోస్తులైన పౌలు కూడా ఎఫెసీలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో అంటూ ఉన్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అనగా యోహాను తన యొక్క ఆత్మీయ ప్రియుడైన గాయుకు చెప్తూ, ఇదిగో నీవు నీ ఆత్మ వర్ధిల్లాలి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో కూడా నీ వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని పిల్లలుగా దినములు గడిచే కొలది మనం ఆధ్యాత్మికంగా ఎదగవలసిన వారమే ఉంటున్నాం. కేవలము భౌతికంగా మనం ఎదగడం కాదు, భౌతికంగా మనం వర్ధిల్లడం కాదు. చాలాసార్లు ప్రభువుని నమ్మిన తర్వాత నేను ఆస్తిలో ఎంత నేను వర్ధిల్లాను, వెండి బంగారములు నేను ఎంత సంపాదించుకున్నాను, ఎన్ని ఇండ్లు ఎన్ని మేడలు నేను కట్టుకున్నాను, ఎన్ని పొలములు ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాను, ఎలాగా భౌతికంగా ఎదిగాను అని చాలామంది ఆలోచన చేస్తారు. నిజానికి దేవుని యొక్క ఉద్దేశము మనం భౌతికంగా మాత్రమే వర్ధిల్లడం కాదు. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, మీరు మొదట నా రాజ్యాన్ని నా నీతిని మీరు వెదకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ నేను మీకు ఇస్తానని ప్రభువు చెప్పాడు.
అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు పరలోక ప్రార్థనలో మొట్టమొదటి 3 విషయాలు దేని గురించి రాయబడ్డాయంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం గమనించినట్లయితే ప్రభు ప్రార్థన తన శిష్యులకు నేర్పించాడు. ఏమంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీదను నెరవేరునుగాక. 3 విషయాలు గమనించవచ్చు. 1 నీ నామము, 2 నీ రాజ్యము, 3 నీ చిత్తము. మొదటిగా దైవ సంబంధమైన విషయాల గురించి ప్రభువు వారికి ప్రార్థన నేర్పించాడు. 4వ అంశంలోనే రాయబడింది, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అనగా మొదట ఆధ్యాత్మికమైన విషయాలలో మనం ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే మనకు కావలసినవన్నీ కొన్నిసార్లు అడగకుండగానే కొన్ని అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే కూడా ఆయన అత్యధికంగా ఇవ్వగలడు అని మనము ప్రభు మీద మన విశ్వాసం ఉంచవచ్చు. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం మనం గమనిస్తే, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. 13వ వచనము, పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. 14వ వచనము, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఇక్కడ 2 తరగతుల గురించి మాట్లాడుతున్నారు. 1 శిశువుగా ఉన్నవారు, 2 వయస్సు వచ్చిన వారు. శిశువుగా ఉన్నంత కాలము వారు సులువుగా మోసపోతారు, వారు సులువుగా ఓడిపోతారు, వారు సులువుగా లోకంలో పడిపోతారు. ఎందుకంటే వారు శిశువులు కనుక. కానీ వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత ఏది మేలో ఏది కీడో వారు వివేచించగలరు. ప్రియులారా, ఈ అంత్య దినాల్లో అనేకమైన తప్పుడు బోధలను మనం వింటూ ఉన్నాం. ఈ బోధలు మనం విన్నప్పుడు ఏది మంచి బోధో, ఏది శుభోదో, ఏది మనకు కీడును కలిగించే పరలోక రాజ్యము నుంచి తప్పించే బోధో మనం తెలుసుకోకపోతే మనము సులువుగా మనం మోసపోతాం. మన సంగతి మనం గమనించాలి ప్రియులారా. అందుకే ప్రభువుని నమ్మిన మనం అందరము దినములు గడిచే కొలది ఆత్మీయంగా ఎదగాలి అన్నది ప్రభు యొక్క ఆశ ఉన్నది అని మనం గమనించాలి. ఈరోజు శరీర రీతిగా మనం ఎంత వృద్ధి చెందామో అన్నది ప్రాముఖ్యము కాదు. అందుకే తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనిస్తే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుగా ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఎప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ప్రియులారా, ఈరోజు అనేక మంది కేవలం శరీరమును గురించే ఆలోచన చేస్తూ ఉన్నారు. శరీరం ఎంతగా వృద్ధి చెందించాలో, భౌతికంగా ఎన్ని దీవెనలు అనుభవించాలో వాటి మీద అధికమైన ఏకాగ్రత చూపి ఆత్మ సంబంధమైన విషయాలను వారు విస్మరిస్తున్నారు ప్రియులారా. అందుకే కేవలము దేవుని సన్నిధికి వచ్చే అనేక మంది కేవలము స్వస్థత కొరకో లేకపోతే కేవలము భౌతికమైన ఇతర ఆశీర్వాదాల కొరకు వచ్చినట్లయితే మన ఆధ్యాత్మికంగా ఎదగలేమన్నది దేవుని యొక్క వాక్యము. అందుకే ఈరోజు మనము ఏ విషయాల్లో మరి వర్ధిల్లాలో కొన్నింటిని మనము నేర్చుకుందాం ప్రియులారా. మొదటిగా మనం గమనించినట్లయితే కీర్తనలు 92వ కీర్తన 12-13 వచనాలు మనం చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల మొవ్వువేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. మొదటిగా ప్రియులారా, మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదగవలసిన వారమే ఉన్నాం. దేవుని యొక్క ఆవరణములలో మనం ఎదగవలసిన వారమే ఉన్నాం. అందుకే బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిని ఉండి ఎదుగుచుండెను అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని పిల్లలుగా మనము దేవుని సన్నిధి కన్నా దేనికి కూడా మనం అధికమైన ప్రాధాన్యత మనం ఇవ్వకూడదు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులైన వారు వారి పిల్లల గురించి గొప్పగా మాట్లాడుతూ చెప్తారు, ఇదిగో మా యొక్క కుమారుడు లేదా కుమార్తె అమెరికాలో స్థిరపరచబడ్డారండి, లేకపోతే ఆస్ట్రేలియాలో వారు స్థిరపరచబడ్డారు వారు చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మనము కానీ మన పిల్లలు కానీ మన కుటుంబము కానీ దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మనము దేవుని సన్నిధిలో దేవుని ఆవరణములలో మనం వర్ధిల్లాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా.
సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనము 29వ వచనాన్ని మనం గమనించినట్లయితే దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నేనును నా కుటుంబమును నీ సన్నిధిలో స్థిరపరచబడాలి, నేను నా కుటుంబము నీ సన్నిధిలో మేము వర్ధిల్లాలి అని దావీదు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, మొదటిగా మనం కోరుకొనవలసింది భౌతికంగా మనం ఎలాగ స్థిరపడ్డాము అన్నది ముఖ్యము కాదు. భౌతికమైన విషయాలు మన పరలోక రాజ్యాన్ని మనం తీసుకువెళ్ళవు, కానీ ఆత్మ సంబంధముగా ఆలోచన చేస్తే మనము దేవుని సన్నిధిలో స్థిరపడుతున్నామా, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మనం అనుభవిస్తున్నామా, దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదములను మనం అనుభవిస్తున్నామా అని మళ్ళీ మనము పరిశీలన చేసుకొనవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనమందరము దినములు గడిచే కొలది మనం ఎదగాలి, మనం వర్ధిల్లాలి. దేవుని సన్నిధికి మొదటి ప్రాధాన్యత మన జీవితంలో ఇవ్వాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని పిల్లలముగా మనము దేవుని విషయంలో మన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. లోక జ్ఞానము మనకి ఎంత ఉంది అని కాదు. ఈరోజు చాలామంది కంప్యూటర్లో చాలా పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. ఈ మొబైల్ ఫోన్స్ గురించిన పరిజ్ఞానమును ఎంతో వారు వృద్ధి చేసుకుంటూ ఉన్నారు. మనుష్యుడు తన జ్ఞానమును ఉపయోగించి అంతరిక్షంలోనూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు వారి పిల్లల గురించి ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎంత ధనము ఖర్చైనా మంచి స్కూళ్ళలో మంచి కాలేజెస్లో వారిని జాయిన్ చేస్తూ ఎంతో ధనాన్ని ఖర్చు పెడతా ఉన్నారు. నిజమే, ఈ భూమి మీద బ్రతకడానికి కొంత మనకి జ్ఞానం అవసరం, కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని యొక్క రాజ్యానికి మనల్ని చేర్చదు అని మనం నమ్మాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో అది వెర్రితనము అని. ప్రియులారా, ఈరోజు మనం గమనించినట్లయితే ప్రభువుని నమ్ముకున్న మనము సంవత్సరాలు గతిస్తూ ఉండగా మనము దేవుని విషయాల్లో మన జ్ఞానము వృద్ధి చెందుతుందా, దైవ సంబంధమైన విషయాల్లో మనము ఎదుగుచున్నామా, దేవుని యొక్క వాక్య విషయంలో మనం ఎదుగుచున్నామా అని మనము పరిశీలన చేసుకోవాలి. కొన్నిసార్లు దైవజనుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు యోధా పత్రిక గురించి ఒకవేళ దైవజనుడు చెప్తే కొంతమంది ఎక్కడో పాత నిబంధనలో ఉన్న గ్రంథాలు ఎదుగుతూ ఉంటారు. దైవజనుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న న్యాయాధిపతుల గ్రంథం తీయండి అంటే ఎక్కడో కొత్త నిబంధన గ్రంథాలు వెతుకుతూ ఉంటారు. ఒకళ్ళు ప్రభువును నమ్మి కొత్తగా వచ్చిన వారైతే పర్వాలేదు, సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి దేవుని ఆలయానికి వెళుతున్న వారు కూడా దేవుని యొక్క వాక్య విషయంలో చాలా అల్పముగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోక సంబంధమైన జ్ఞానము కంటే దేవుని జ్ఞానము చాలా గొప్పది. అందుచేత దేవుని యొక్క జ్ఞానము, వాక్య జ్ఞానములో నీవు ఎదగాలని ప్రభుపేట సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే బెరయలో ఉన్న సంఘాన్ని గురించి అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, 10-11 వచనాలు. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికులో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ప్రియులారా, బెరయలో ఉన్న సంఘము అది కేవలము భౌతికమైన విషయాల మీదే, భౌతికపరమైన స్వస్థత, భౌతికపరమైన ఆశీర్వాదము, శరీర సంబంధమైన విషయాల మీదే ఆధారపడిన సంఘము కాదు. ఈ బెరయ సంఘములో ఉన్నవారు గనులు అంటే వారు ధనము విషయంలో గనులు అని కాదు దాని అర్థము. అక్కడ వ్రాయబడింది, వారు ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. పౌలు శీల లాంటి దైవజనులు వాక్యమును ప్రకటించిన మరలా వెళ్ళి వారు దేవుని యొక్క వాక్య ప్రకారము వారు ప్రకటించారో లేదో అని లేఖనాలు పరిశీలించారు. అంటే ఈ బెరయలో ఉన్న సంఘస్థులు వాక్యములో ఎంతో జ్ఞానమును వారు సంపాదించుకున్నారు. ప్రియులారా, ఈరోజు అనేక మంది బోధకులు రకరకములైన బోధలు బోధించడం వలన వారి బోధలకు నీవు అటు ఇటు ఎగురగొట్టబడవద్దు అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు.
మనం అలాగ ఉండకుండా ఏది సత్యమైన బోధో ఏది అసత్యమైన బోధో మనం తెలుసుకోవాలంటే మన వాక్య విషయంలో మన అధికమైన జ్ఞానాన్ని మనం సంపాదించాలి. ప్రియులారా, ఈరోజు మనిషికి రకరకములైన జ్ఞానం ఉంది, కానీ దైవ జ్ఞానం అనేది, యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం అనేది చాలా తక్కువగా కనబడుతుంది ప్రియులారా. అందుచేత దేవుని పిల్లలముగా మనం దైవ సంబంధమైన జ్ఞాన విషయంలో మనం ఎదగాలని ఒక సేవకునిగా ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మూడవదిగా మనం గమనించినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుష్యుల దయ్యందును వర్ధిల్లుచుండెను. యేసుక్రీస్తు వారు కూడా ఆయన బాలుడిగా ఉన్న సమయంలోనే దేవుని దయ్యందును మనుష్యుల దయ్యందును అతడు వర్ధిల్లుచుండెను. మూడవదిగా మనము దేవుని దయలో మనుష్యుల దయలో మనం వర్ధిల్లవలసిన వారం వింటున్నాం. దేవుని దయను మనం సంపాదించుకోవాలి, మనుష్యుల యొక్క దయను మనం సంపాదించుకోవాలి. అది ఏ విధంగా సంపాదించుకోవాలో సామెతల గ్రంథంలో మనం గమనించవచ్చు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము, దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనము, అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. ప్రియులారా, దయను సత్యాన్ని వాటిని మనం కంఠభూషణముగా ధరించుకున్నట్లయితే, వాటిని మన హృదయం అనే పలక మీద మనం రాసుకున్నట్లయితే దేవుని దృష్టి అందును మనుష్యుల దృష్టి అందును మనము దయను పొందుతాం. మనము దయ చూపిస్తేనే ప్రజల వలన మనం దయ పొందుతాం. ప్రజల వేడల మనం కనికరం చూపిస్తేనే ప్రజల నుంచి మనం కనికరాన్ని పొందుతాం. అలాగే సత్యము గురించి అంటాడు, యేసుక్రీస్తు వారు సత్యము, అలాగే దేవుని యొక్క వాక్యమే సత్యము అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవుని యొక్క వాక్యమును మన హృదయం అనే పలకల మీద మనం రాసుకొని ఆ వాక్య ప్రకారం మనం ప్రవర్తించగలిగితే దేవుని దయలోను మనుష్యుల దయలోను మనం తప్పనిసరిగా ఎదుగుతాము. 4వది ప్రియులారా, మనము విశ్వాసం విషయంలో మనం ఎదగవలసిన వారు వింటున్నాం. అందుకే లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో శిష్యులు ప్రభువును అడుగుతూ ఉన్నారు, మా విశ్వాసమును వృద్ధి పొందించుమని. అవును ప్రియులారా, మన యొక్క ధనమును వృద్ధి పొందించమని ప్రభువును అడగడం కాదు. ఒకవేళ అది అవసరమే, కానీ దానికన్నా ముందుగా మన విశ్వాసమును మనం వృద్ధి పొందించుకోవాలి. విశ్వాసమును కానీ మనము వృద్ధి పొందించుకున్నట్లయితే విశ్వాసము ద్వారానే మన సమస్త కార్యములు మనం ప్రభు నుంచి మనం పొందుకోగలం. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో ఆవగింజంత విశ్వాసం మీకుంటే చాలు, ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడిపోమంటే వెళ్ళి ఆ సముద్రంలో పడిపోతుందని. ప్రియులారా, మన క్రైస్తవ జీవితానికి విశ్వాస జీవితానికి విశ్వాసమే ఊపిరి అని మనం గమనించాలి. దినములు గడుచున్న కొలది, సంవత్సరాలు గడుచున్న కొలది నీ విశ్వాసము పెరుగుతుందా? ప్రభు మీద, వాక్యం మీద, సంఘము మీద, దైవజనుల మీద విశ్వాసము పెరుగుతుందా, తరుగుతుందా అని మళ్ళీ మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు మన జీవితములలో ఆయన కార్యములు చేస్తాడు. అందుకే మన దినములు గడిచే కొలది మన విశ్వాసమును మనము వృద్ధి పొందించుకోవాలి అని మనం గమనించవలసిన వారు అంటున్నాం. 5వదిగా మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుడి అని అక్కడ వ్రాయబడింది ప్రియులారా. అవును, దినములు గడిచే కొలది మనము ప్రేమలో మనం వర్ధిల్లాలి. దేవుని మీద ప్రేమను మనము పెంచుకోవాలి, మనుషుల మీద ప్రేమను మనం పెంచుకోవాలి. కొన్ని పరిస్థితుల వలన, కొన్ని సంఘటనల వలన మనుషులంటే నీకు ద్వేషం కలగవచ్చు, కానీ ప్రభువు యొక్క ప్రేమను బట్టి వారిని మనస్ఫూర్తిగా క్షమించాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులను నీవు క్షమించలేకపోతే నీ హృదయంలో సంతోషం ఉండదు, నీ హృదయంలో సమాధానం ఉండదు. అందుకే మనస్ఫూర్తిగా నీ ప్రేమను మనుషుల ఎడల, నీ పొరుగువాని ఎడల చూపించి దేవుని యొక్క ప్రేమలో ఎదగాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం అంటాడు, ఇదిగో మీరు ప్రేమ యందు అభివృద్ధి పొందాలి, ప్రభువు రాకడ కొరకు కనిపెట్టాలి అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘానికి తెలియజేస్తున్నాడు ప్రియులారా. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం అంటాడు, మీ ప్రేమ అంతకంతకు వర్ధిల్లాలి.
ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రేమ దినములు గడిచే కొలది వర్ధిల్లుతుందా లేదా తరిగిపోతుందా, క్షీణించిపోతుందా అని నీవు పరిశీలన చేసుకోవాలి. మనుషుల మీద ద్వేషాన్ని పెంచుకొనక ప్రేమను పెంచుకొని, ప్రభువు మీద ప్రేమను పెంచుకొని ప్రేమలోని ఎదగాలని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, 6వది మత్తయి సువార్త 5వ అధ్యాయము 20 వచనాన్ని మనం చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ప్రభువును నమ్మిన మనము దినములు గడిచే కొలది నీతి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. మన ప్రవర్తనలో ఎల్లప్పుడూ నీతి కనబడాలి. ప్రియులారా, ఒకవేళ నీతి నిమిత్తం మనం హింసించబడవచ్చు, నీతి నిమిత్తం మనం దూషించబడవచ్చు, కానీ మనం నీతిని తప్పి ఎన్నడూ మనం జీవించకూడదు. అందుకే యోబు గ్రంథం 8వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు ఆశీర్వదించకపోవడానికి కారణము మన జీవితంలో ఉన్న అపరిశుద్ధమైన జీవితం, అవినీతితో కూడిన జీవితం. అందుకే ఈ సందర్భంగా నీతిగా మనము బ్రతికినట్లయితే దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తున్న సంగతి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆఖరిగా మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ మాసిదోనియ సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మాసిదోనియ సంఘం గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇదిగో ఈ మాసిదోనియ సంఘము ఇచ్చుటలో అది వర్ధిల్లుతుంది, దాతృత్వములో వర్ధిల్లుతుంది. ప్రియులారా, మనము ప్రభువుని నమ్మిన మనము దినములు గడిచే కొలది మనం ఇచ్చుటలో మనం వర్ధిల్లాలి. చాలామందికి పుచ్చుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. సంవత్సరములు గతించిన మనము దేవునికి ఇవ్వడంలో, దేవుని యొక్క పరిచర్యకు ఇవ్వడంలో మనము వృద్ధి చెందాలి తప్ప మనం వెనుకాడకూడదు. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 17వ వచనాన్ని గమనిస్తే అంటాడు, నీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహించిన దీవెన చొప్పున మీరు ఇవ్వాలి అని. ప్రియులారా, దేవుడు నిన్ను దీవించిన కొలది నీవు ఇవ్వడంలో కూడా నీవు ఎదగాలి. సంవత్సరాల తరబడి అదే కానుక కాదు, నీవు దేవునికి ఇచ్చే కానుక నిజానికి పెరగాలి. ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం అంటాడు, పిసినితనముగా ఇయ్యవద్దు అని. 9వ అధ్యాయం 7వ వచనం అంటాడు, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ఉత్సాహముగా ఇవ్వండి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 9వ అధ్యాయము 6వ వచనం అంటాడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ప్రియులారా, దినములు గడిచే కొలది నీవు ప్రభువుకి, ప్రభు పరిచర్యకు ఇస్తూ ఉన్నావా? దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్యకు నీ యొక్క గుప్పిలు విప్పి ఇవ్వాలి. దేవునికి నీవిస్తే మరలా దేవుడు నీకు అధికంగా ఆయన ఇస్తాడు. కొంచెముగా విత్తితే కొంచెమే మనము పొందుకుంటాం, అధికంగా విత్తితే అధికంగా మనం పొందుకుంటాం. అనేక మందికి సువార్త అందించబడాలి. ఇటువంటి కార్యక్రమాల ద్వారా అనేక మంది ఆధ్యాత్మిక మేలు పొందాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మన ధనమును ప్రభువు కొరకిస్తే మరలా ప్రభు మనల్ని దీవిస్తాడు. ప్రియులారా, దేవుని పిల్లలముగా ఇచ్చే విషయంలో మనం ఏమైనా ఎదుగుచున్నామా లేదా వెనుకంజ వేస్తూ ఉన్నామా? ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. మనము ప్రభు ఆత్మ సంబంధం విషయాల్లో, దైవ సంబంధం విషయాల్లో మనం ఎదుగుతున్నామో లేదో మనం పరిశీలన చేసుకుని మన జీవితాన్ని ప్రభువుకి అర్పించుకుందాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరూ దినములు సంవత్సరాలు గడిచే కొలది ఆధ్యాత్మికమైన విషయాల్లో ఎదగాలని నీవు కోరుకుంటున్నావు. కేవలము భౌతికపరమైన ఆశీర్వాదాల కొరకే నీ యొద్దకు మేము రావడం కాదు, కానీ ఆధ్యాత్మికంగా మేము ఎదగాలని,
పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కోరుకుంటున్నావు కనుక ఏ విషయాల్లో మేము ఎదగాలో మాతో మీరు మాట్లాడారు. మేము దినములు గడిచే కొలది ఎదుగుచు నీకు అంగీకారమైన బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. అలాగే మీరు మాకు దీవించిన కొలది నీ పరిచర్యలో మేము పాలుభాగస్తులవుతూ అనేక మందికి సువార్తను ప్రకటించుటకు, అనేక మందికి సత్యవాక్యమును బోధించుటకు మీరు కృపచూపమని, ఈ వాక్యాన్ని, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి సహోదరుని, ప్రతి కుటుంబాన్ని మెండుగా మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Our address, Christ Covenant Church, plot number 15, Kalighat Colony, near Uda Colony, phase 1, Vijayanagaram 535003, Andhra Pradesh, India. And Christ Covenant Church, behind Me Seva, Ring Road, Vijayanagaram 535002, Andhra Pradesh, India. Our phone numbers 9419691118, another number 7396119297. God bless you.